హాయ్ మామ, ఈ సంవత్సరంతో కలుపుకుంటే మన ఇద్దరు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి ఒక 7 సంవత్సరాలు అవుతుంది, ఇంకా పైన అవుతుందిలే. అండ్ నీకు నేను చెప్పాల్సింది ఏంటంటే మామ, హ్యాపీ 7th యానివర్సరీ మన ఫ్రెండ్షిప్కి. అండ్ అసలు నీకు నాకు ఫ్రెండ్షిప్ ఎట్టా కుదిరిందో నాకు ఇంకా అర్థం కావట్లేదు. నిన్ను కలవక ముందు నేను 50% ఎదవనైతే నేను కలిసిన తర్వాత నేను 100% ఎదవనయ్యాను. నేను అవ్వాలా, నువ్వు మార్చేసేవాలాగా. అండ్ నిన్ను కలవక ముందు నేను తామరాకు మీద నీటి బొట్టులో ఉండేవాడిని, కలిసిన తర్వాత తామరాకు కింద ఉండే బురద నీళ్ళ అయిపోయాను. ఎందుకంటే నువ్వు అలాంటి పనులు చేయించావు నా చేత, గబ్బు పనులన్నీ. నువ్వు ఫస్ట్ నుంచి గలీజ్ గడివేలే కానీ చెప్పాలంటే, కాకపోతే నేనే నీ ట్రాక్లో పడ్డాను అనమాట. ఎన్ని పనులు చేసామరా, ముడ్డి రాసుకొని తిరిగాం. ఫస్ట్ 2 సంవత్సరాలు బాగానే ఉన్నాం, ఆ తర్వాత ఈ 5 సంవత్సరాలు ఎడిపోయినా నాకు అర్థం కావట్లేదు. అండ్ మనం నెలకొచ్చి కనీసం 4 సార్లు కానీ ఫోన్లు మాట్లాడుకోవట్లేదు. కనీసం సంవత్సరానికి వచ్చి 2-3 సార్లు కానీ కలవట్లేదు. ఇంకా ఇప్పుడైతే ఇంకా లాంగ్ వచ్చేసాను నేను. ఇంకా ఎప్పుడు కలుస్తాము, ఏ 4-5 సంవత్సరాలు కలుస్తాం కానీ తెలియదు నాకు. మామ, నీకు చెప్పాల్సింది వన్స్ అగైన్ హ్యాపీ 7th యానివర్సరీ మామ. ఆ బొక్క నేను మిస్ అవ్వట్లేదులే కానీ ఆంటీని మిస్ అవుతున్నాను, అమ్మాయిని మిస్ అవుతున్నాను. ఎందుకంటే నీకు తెలిసిందే కదా, మనది రాక్ హార్ట్, అంత ఈజీగా ఎమోషనల్ అవ్వం, అది మ్యాటరు. అండ్ మీ కాలేజీలో అమ్మాయిలను అడిగానని చెప్పు మామ, అది మ్యాటరు. ఓకే, బాయ్.